జయానిలో ప్రేమధన కరుణ ప్రాచు ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామినితి నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నమః. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. చదువుతున్నది శ్రీ చైతన్య చరితామృతం మధ్యలీల 13వ అధ్యాయం. రథయాత్రలో మహాప్రభువుల పారవస్య నృత్యం. శ్రీ జగన్నాథుని రథం ముందు నృత్యం చేసినట్టి శ్రీ కృష్ణ చైతన్య మహాప్రభు చిరకాలము జీవించుగాక. ఆయన నృత్యం చూసి కేవలము సమస్త జగత్తు ఆశ్చర్యచకితము కావడమే గాక సాక్షాత్తుగా శ్రీ జగన్నాథుడే అతి విస్మితుడయ్యాడు. శ్రీ చైతన్యులకు నిత్యానంద ప్రభువునకు జయము జయము, అద్వైతాచార్యులకు జయము. శ్రీకృష్ణ మహాప్రభువుల వారి శ్రీ చైతన్య మహాప్రభువుల వారి భక్త బృందానికి జయము. శ్రీ చైతన్య చరితామృత శ్రోతలకు జయము జయము. రథయాత్రోత్సవంలో శ్రీ చైతన్యుల నృత్య వర్ణనను దయచేసి వినండి. పరమ మోహనమైన ఆయన నృత్యాన్ని సావధానంగా ఆలకించండి. మరునాడు శ్రీ చైతన్య మహాప్రభు ఆయన అనుయాయులు చీకటి వేళనే మేల్కాంచి సావధానంగా ప్రాతకాల స్నానాలు పూర్తి చేశారు. తరువాత శ్రీ చైతన్య మహాప్రభు ఆయన అనుయాయులు పాండు విజయ ఉత్సవాన్ని తిలకించడానికి వెళ్ళారు. ఆ ఉత్సవంలో శ్రీ జగన్నాథుడు తన సింహాసనం విడిచి రథం ఎక్కడానికి వెళతాడు. ప్రతాపరుద్ర మహారాజు సపరివారంగా వచ్చి శ్రీ చైతన్యుల అనుయాయులందరూ పాండు విజయ ఉత్సవాన్ని దర్శించే అవకాశం కలుగజేశాడు. శ్రీ జగన్నాథుడు రథయాత్రకు వెడలే విధమును చూసి శ్రీ చైతన్య మహాప్రభు ఆయన ప్రధాన భక్తగణమైన అద్వైతాచార్యులు నిత్యానందులు పరమానందాన్ని పొందారు. అత్యంత బలిష్ఠులైన దయితులు అనగా శ్రీ జగన్నాథ శ్రీ విగ్రహాన్ని మోసేవారు మత్తగజాల వలె అతి బలంగా ఉన్నారు. వారే శ్రీ జగన్నాథుని సింహాసనం నుండి రథం దగ్గరకు మోసుకుని పోయారు. శ్రీ జగన్నాథుని మోసుకుని పోతున్నప్పుడు కొందరు దైతులు ఆ దేవదేవుని భుజస్కంధాలను పట్టుకున్నారు. మరికొందరు అతని పాదపద్మాలను పట్టుకున్నారు. శ్రీ జగన్నాథ శ్రీ విగ్రహానికి నడుము దగ్గర బలమైన మందపాటి పట్టుత్రాడుతో గట్టిగా కట్టారు. రెండు వైపుల నుండి దైతులు ఆ త్రాడును పట్టుకుని శ్రీ విగ్రహాన్ని పైకి లేపారు. సింహాసనం నుండి రథం వరకు తులీలని పిలువబడే దృఢమైన లావైన దిండ్లు పరిచారు. శ్రీ జగన్నాథుని భారీ శ్రీ విగ్రహాన్ని దిండు వంటి ఒక తులి నుండి ఇంకొక తులికి దైతులు మోసుకుని పోయారు. భారీ అయిన శ్రీ జగన్నాథ విగ్రహాన్ని ఒక దిండు నుండి వేరొక దిండు మీదకు దైతులు మోసుకుని పోతున్నప్పుడు కొన్ని దిండ్లు చిరిగిపోయాయి. వాటి నుండి దూది పింజలు గాలిలో ఎగిరాయి. దిండ్లు చిరిగినప్పుడు పెద్ద శబ్దం వచ్చింది. శ్రీ జగన్నాథుడు సమస్త విశ్వాన్ని పోషించేవాడు. అతనిని ఒక స్థానం నుండి వేరొక స్థానానికి ఎవరు మోసుకుని పోగలరు? కేవలము తన ఇచ్ఛానుసారమే అతడు లీలగా కదులుతాడు. భగవంతుడిని సింహాసనము నుండి రథం దగ్గరకు తీసుకుని పోతున్నప్పుడు అనేకమైన వాద్యాలతో కోలాహలం చేశారు. అప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు మణిమ మణిమ అని గట్టిగా అరుస్తున్నప్పటికీ అది ఎవరికీ వినిపించలేదు. గౌరవనీయుడైన వ్యక్తిని సంబోధించడానికి ఒరిస్సాలో మణిమ అనే పదాన్ని వాడతారు. ఆ రకంగా శ్రీ చైతన్యులచే శ్రీ జగన్నాథుడు గౌరవ రీతిలో సంబోధింపబడ్డాడు. సింహాసనము నుండి రథం దగ్గరకు భగవంతుని మోసుకుని పోతున్నప్పుడు ప్రతాపరుద్ర మహారాజు
బంగారు పిడిగలిగిన చీపురుతో మార్గాన్ని ఊడుస్తూ స్వయంగా భగవత్ సేవలో పాల్గొన్నాడు. మార్గముపై ఆ రాజు చందన జలాన్ని చల్లాడు. అతడు రాజ్య సింహాసనాధీశుడై అయిన శ్రీ జగన్నాథుని కోసం తుచ్చమైన సేవలో నెలకొన్నాడు. రాజు మహోన్నత గౌరవనీయుడైన వ్యక్తి అయిన శ్రీ జగన్నాథుని కొరకు తుచ్చమైన సేవను చేపట్టాడు. అందుకే అతడు భగవత్ కరుణకు పాత్రుడయ్యాడు. రాజు అటువంటి తుచ్చమైన సేవలో నెలకొనడం చూసి శ్రీ చైతన్య మహాప్రభు పరమానందాన్ని పొందారు. కేవలము అటువంటి సేవ ద్వారానే ఆ రాజు శ్రీ చైతన్యుల కృపను పొందాడు. రథాలంకరణను చూసి ప్రతి ఒక్కరూ చకితులయ్యారు. ఆ రథం క్రొత్తగా బంగారంతో తయారు చేసినట్లుగా ఉన్నది. సుమేరు పర్వతం అంత ఎత్తుగా ఉన్నది. అలంకరణలో చక్కగా మెరిసే అద్దాలు, వందలాదిగా చామరాలు అమరాయి. రథంపైని చక్కని శుభ్రమైన మేలుకట్టు పందిరి, సుందరమైన ధ్వజము ఏర్పాటు చేయబడ్డాయి. రథము పట్టు వస్త్రముతోనూ నానా రకాలైన చిత్రపటములతోనూ అలంకరించబడింది. పలు ఇత్తడి గంటలు, పెద్ద గంటలు, కాలి గజ్జలు చక్కగా మ్రోగాయి. రథయాత్రోత్సవ లీలార్థము శ్రీ జగన్నాథుడు ఒక రథం మీద ఎక్కాడు. అతని సోదరి సుభద్ర, అన్నగారు బలరాముడు వేరే 2 రథాలపైకి ఎక్కారు. 15 రోజుల పాటు దేవదేవుడు లక్ష్మీదేవితో కలిసి ఏకాంతముగా ఉండి ఆమెతో క్రీడించాడు. 15 రోజులు అనవసర కాలము నిభృత అని కూడా పిలువబడుతుంది. అది లక్ష్మీదేవి వసించే ఏకాంత స్థానానికి గౌరవ సూచకము. అక్కడ పక్షపు రోజులు ఉన్న తరువాత జగన్నాథుడు అక్కడ నుండి వెళ్ళడానికి లక్ష్మీదేవి నుండి అనుజ్ఞను పొందాడు. లక్ష్మీదేవి అనుమతిని తీసుకున్న తరువాత శ్రీ జగన్నాథుడు రథమునెక్కి భక్తుల ప్రీత్యర్థం లీలలు చేయడానికి బయటకు వచ్చాడు. ఈ సందర్భంలో శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు వారు వ్యాఖ్యానిస్తూ, ఒక ఆదర్శనీయ భర్తలాగా జగన్నాథుడు తన పత్ని లక్ష్మీదేవితో 15 రోజుల పాటు ఏకాంతములో ఉన్నాడని అన్నారు. అయినా తన భక్తులకు ఆనందాన్ని కలిగించడం కోసం అతడు ఏకాంతము నుండి బయటకు రావాలని కోరుకున్నాడు. దేవదేవుడు స్వకీయ రసము, పరకీయ రసము అనే 2 విధాలుగా వినోదిస్తాడు. స్వకీయ రసములోని మధుర ప్రేమ ద్వారకలో ఆచరించబడే విధి నియమాలకు సంబంధించినదై ఉంటుంది. ద్వారకలో ఆ దేవదేవునికి ఎందరో రాణులు ఉన్నారు. కానీ బృందావనములో శ్రీకృష్ణుని మధుర ప్రేమ తన భార్యలతో గాక ప్రియురాండ్రైన గోపికలతో ఉంటుంది. గోపికలతో ఉన్నట్టి మధుర ప్రేమ పరకీయ రసమని పిలువబడుతుంది. శ్రీ జగన్నాథుడు స్వకీయ రసంలో లక్ష్మీదేవితో పొందుననుభవించే ఏకాంత స్థానాన్ని విడిచి పరకీయ రసభావాన్ని అనుభవింపగలిగే బృందావనానికి వెళతాడు. అందుకే స్వకీయ రసము కంటే పరకీయ రసభావమే మహోన్నతమైనదని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు మనకు గుర్తు చేశారు. భౌతిక జగత్తులో పరకీయ రసము అంటే అవివాహిత యువతులతో ప్రేమ వ్యవహారాలు అత్యంత నిందనీయమైనవి. కానీ ఆధ్యాత్మిక జగత్తులో అటువంటి ప్రేమ వ్యవహారము పరమ ఆనందదాయకముగా భావింపబడుతుంది. ఈ భౌతిక జగత్తులో ప్రతిదీ ఆధ్యాత్మిక జగత్తు యొక్క ప్రతిబింబమే అయి ఉంటుంది. అయితే ఈ ప్రతిబింబము వికృతమైనదై ఉంటుంది. భౌతిక జగత్తులో మన అనుభవమును ఆధారము చేసుకుని ఆధ్యాత్మిక జగత్తులోని కలాపాలను అర్థం చేసుకోలేము. అందుకే గోపికలతో శ్రీకృష్ణుని లీలలను లౌకిక పండితులు, దుర్మార్గులు అపార్థం చేసుకున్నారు. విశుద్ధ భక్తిలో అగ్రసరుడైన వ్యక్తి తప్ప వేరెవ్వరూ ఆధ్యాత్మిక జగత్తులోని పరకీయ రసభావాన్ని చర్చించకూడదు. ఆధ్యాత్మిక జగత్తులోని పరకీయ రసభావానికి భౌతిక జగత్తులోని పరకీయ రసానికి పొంతనే లేదు. వాటి మధ్య ఉన్న తేడా చాలా అధికము కాబట్టి వాటిని నిజానికి ఏమాత్రము పోల్చలేము. అయినా బుద్ధిమంతుడు బంగారానికి ఇనుముకు తేడా సులభంగా గుర్తించినట్లు యుక్తమైన అనుభూతి కలిగిన వ్యక్తి ఆధ్యాత్మిక కలాపాలను, భౌతిక కలాపాలను వేరుపరపగలుగుతాడు. తర్వాత శ్లోకం. దారి పొడుగునా ఉన్నట్టి సన్నని తెల్లని ఇసుక యమునా తీరాన్ని పోలగా దానికి ఇరువైపులా ఉన్నట్టి తోటలు బృందావనములోని తోటలను పోలాయి. అంటే ఇప్పుడు ఏదైతే మనకి బడాదండ్ అంటే శ్రీమందిరం నుండి గుండీచా మందిరం వరకు ఉన్న దారి, అప్పట్లో దారి పొడుగునా కూడా సన్నని తెల్లని ఇసుక ఉండేదన్నమాట. అది యమునా తీరాన్ని పోలి ఉండేది. ఇప్పుడు మనం అంతా కూడా అక్కడ సిమెంట్ రోడ్డు చూస్తాం. ఇరువైపులా కూడా తోటలు ఉండేవన్నమాట. బృందావనంలోని తోటల్లాగా ఉండేవట. శ్రీ జగన్నాథుడు తన రథాన్ని అధిరోహించి ఇరువైపులా ఉన్న సౌందర్యాన్ని తిలకించగానే మనస్సు ఆనందముతో నిండిపోయింది. రథాన్ని లాగేవారు గౌడులని పిలువబడతారు. వారందరూ పరమానందంతో రథాన్ని లాగారు. అయినా ఆ రథము కొన్నిసార్లు అతివేగంగా సాగింది,
మరి కొన్నిసార్లు అతి నెమ్మదిగా సాగింది. కొన్ని మార్లు రథము అతి బలంగా లాగినప్పటికీ స్థిరంగా నిలిచిపోయే కదలలేదు. కనుక ఆ రథము శ్రీ జగన్నాథుని ఇచ్చ వలననే నడిచింది కానీ ఎవడో సాధారణ వ్యక్తి బలము వలన కాదు. రథము కదలకుండా నిలబడిపోయినప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు భక్తులందరినీ చేరబిలిచి వారిని చందన పుష్పాలతో అలంకరించారు. పరమానందపురి, బ్రహ్మానంద భారతి ఇరువురికి శ్రీ చైతన్యుల స్వహస్తాలతో చందన పూమాలలు సమర్పించబడినాయి. అది వారి దివ్యానందాన్ని ఇనుమడింపజేసింది. అదేవిధంగా అద్వైతాచార్యులు నిత్యానంద ప్రభువు శ్రీ చైతన్యుల దివ్య హస్తస్పర్శను పొందినప్పుడు పరమానందాన్ని అనుభవించారు. మహాప్రభువు సంకీర్తనకారులకు కూడా పూమాలను, గంధాన్ని ఇచ్చారు. వారిలో స్వరూప దామోదరుడు, శ్రీవాస ఠాకూరులు ముఖ్య కీర్తనకారులు. అక్కడ మొత్తం 4 సంకీర్తనకారుల బృందాలు ఉన్నాయి. అందులో మొత్తం 24 మంది సంకీర్తనకారులు ఉన్నారు. ప్రతి బృందములో కూడా 2 మృదంగ వాద్యకారులు ఉన్నారు. వీరందరూ మరొక 8 మంది వ్యక్తులయ్యారు. 4 సంకీర్తన బృందాలు ఉన్నాయి. అందులో మొత్తం 24 మంది, అంటే 4 8లు 24 మంది, ఒక్కొక్క బృందంలో 8 మంది. ప్రతి బృందంలో కూడా 2 మృదంగ వాద్యకారులు, ఇంకా 6 ఉన్నారనమాట. వీరందరూ మరొక 8 మంది వ్యక్తులయ్యారు. 4 బృందాలు ఏర్పడినప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు కొంత విచారణ చేసి గాయకులను పంచారు. 4 బృందాలలో ఒక్కొక్క దాని యందు నృత్యం చేయమని నిత్యానంద ప్రభువునకు, అద్వైతాచార్యులకు, హరిదాస ఠాకూరులకు, వక్రేశ్వర పండితునకు శ్రీ చైతన్య మహాప్రభు ఆదేశాలు ఇచ్చారు. బృందానికి ఒకళ్ళు పాడాలి, బృందానికి ఒకళ్ళు నృత్యం చేయాలి, 2 కరతాళాలు వాయించాలి. స్వరూప దామోదరుడు మొదటి బృందానికి ప్రధానుడయ్యాడు. అతను చేసే కీర్తనకు అనుకీర్తన చేయడానికి 5 సహాయకులను ఇచ్చారు. ఆయన పాడుతుంటే 5 వెనకాల పాడాలి. దామోదర పండితుడు, నారాయణుడు, గోవిందదత్తు, రాఘవ పండితుడు, శ్రీ గోవిందానందుడు అనేవారే స్వరూప దామోదరుని కీర్తనకు అనుకీర్తన చేసే 5 వ్యక్తులు. ఆ బృందంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పారు. మొదటి బృందంలో నృత్యం చేయమని అద్వైతాచార్య ప్రభు ఆదేశించబడ్డారు. తరువాత మహాప్రభు శ్రీవాస ఠాకూరులను ప్రధానునిగా వేరొక బృందాన్ని తయారు చేశారు. శ్రీవాస ఠాకూరుల కీర్తనకు అనుకీర్తన చేసే 5 గాయకులు గంగాదాసు, హరిదాసు, శ్రీమానుడు, శుభానందుడు, శ్రీరామ పండితుడు, శ్రీ నిత్యానందుని నృత్యకారునిగా నియమించారు. అంటే వాళ్లే నృత్యం చేయాలి, వాళ్లే మృదంగాలు వాయించాలి, వాళ్లే వెనకాల పాడాలి. ఎవరు పడితే వాళ్ళు ఇప్పుడు మనం చేసే కీర్తనలాగా అటు ఇటు దిక్కులు చూసుకుంటా చేస్తే కాదనమాట. చాలా క్రమశిక్షణ ఉందన్నమాట అందులో. వాసుదేవుడు, గోపీనాథుడు, మురారితో కూడిన మరొక బృందం ఏర్పాటైంది. వీరందరూ అనుకీర్తన గాయకులు. ముకుందుడు ఆ బృందంలో ప్రధాన కీర్తనకారుడు. శ్రీకాంతుడు, వల్లభసేనుడు అనే 2 అనుకీర్తన గాయకులుగా అయ్యారు. ఆ బృందములో పెద్ద హరిదాసు అంటే శ్రీల హరిదాస ఠాకూరులు నృత్యకారుడు. గోవింద ఘోషు ప్రధానునిగా నియమిస్తూ మహాప్రభు మరొక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందంలో చిన్న హరిదాసు, విష్ణుదాసు, రాఘవుడు అనుకీర్తన గాయకులు. అనుకీర్తన అంటే పాడిన తర్వాత పాడేవాళ్ళు. మాధవ ఘోష్, వాసుదేవ ఘోష్ అనే 2 సోదరులు కూడా ఆ బృందంలో అనుకీర్తన గాయకులుగా చేరారు. వక్రేశ్వర పండితుడు అక్కడ నృత్యకారుడు. కులీన గ్రామం అనే ఊరి నుండి ఒక సంకీర్తన బృందం వచ్చింది. రామానందుడు, సత్యరాజు ఆ బృందంలో నర్తకులుగా నియమింపబడ్డారు. శాంతిపురం నుండి మరొక సంకీర్తన బృందం వచ్చింది. దానిని అద్వైతాచార్యులు ఏర్పాటు చేశారు. దానిలో అచ్యుతానందుడు నర్తకుడు, మిగిలిన వాళ్ళందరూ గాయకులు. ఖండవాసులచే మరొక బృందం ఏర్పాటైంది. వీరంతా మరొక ప్రదేశంలో కీర్తన చేస్తున్నారు. ఆ బృందంలో నరహరి ప్రభు, రఘునందనుడు నృత్యం చేస్తున్నారు. 4 బృందాలు శ్రీ జగన్నాథుని ముందు నృత్య కీర్తనలు చేశాయి. ఇరువైపులా మరి 2 బృందాలు నిలిచాయి. మరొకటి వెనక ఉంది. చూడండి, మొత్తం ఎన్ని అయ్యాయి? 4, 4, 8, మొత్తం 9 అయ్యాయి. మొత్తం 7 సంకీర్తన బృందాలు ఉండగా వాటిలో ప్రతిదానిలోనూ ఇరువైపులా ఒకటి అంటే 4, 5, 6, 7 అది మొత్తం 7 సంకీర్తన బృందాలు ఉండగా వాటిలో ప్రతిదానిలోనూ 2 వ్యక్తులు మధ్యలో మ్రోగించారు. అంటే మృదంగాలు వాయించేవాళ్ళు 2 ప్రతి బృందంలో. ఆ విధంగా 14 మధ్యలు ఒక్కసారిగా మ్రోగిసాగాయి. 14 మృదంగాలు అనమాట. అంటే 7 బృందాలు 7 రోజులు 14. ఆ కోలాహల ధ్వనితో భక్తులందరూ పిచ్చివాళ్ళయ్యారు. వైష్ణవులందరూ మేఘ సమూహములాగా ఒక చోట జతకూడారు. వారందరూ పరమానందముతో భగవన్నామాన్ని కీర్తించగా వారి నేత్రాల నుండి వర్షంలాగా అశ్రువులు కురిశాయి. సంకీర్తన ప్రతిధ్వనించి ముల్లోకాలను నింపివేసింది. నిజానికి ఎవరికీ సంకీర్తన తప్ప వేరే ధ్వనులు గాని, సంగీత వాద్యాలు గాని వినిపించలేదు. శ్రీ చైతన్య మహాప్రభు 7 బృందాలలో చెరిస్తూ
హరిహరి అని కీర్తించారు. చేతులు పైకెత్తి ఆయన జై జగన్నాథ్ అని గట్టిగా అరిచారు. అప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు 7 బృందాలలోనూ ఒకే సమయంలో లీలను ప్రదర్శించి మరొక శక్తి ప్రదర్శన చేశారు. శ్రీ చైతన్య మహాప్రభు మా బృందంలోనే ఉన్నారు, నిజానికి ఆయన ఇంకెక్కడికి వెళ్లకుండా మా పైననే దయ కురిపించారు అని అందరూ అన్నారు. 7 చోట్ల ఉన్నారనమాట. నిజానికి మహాప్రభు అచింత్య శక్తిని ఎవరూ గమనించలేకపోయారు. విశుద్ధ భక్తియుత సేవలో ఉన్నట్టు అంతరంగిక భక్తులు మాత్రమే దానిని అర్థం చేసుకోగలిగారు. శ్రీ జగన్నాథుడు ఆ సంకీర్తనతో పరమ హర్షితుడయ్యాడు. కేవలము దానిని చూడడానికి ఆ దేవదేవుడు రథాన్ని కదలకుండా నిలిపివేశాడు. ప్రతాపరుద్ర మహారాజు కూడా సంకీర్తనను చూసి విస్మితుడయ్యాడు. అతడు అచేతనుడై కృష్ణ ప్రేమమయునిగా అయిపోయాడు. అప్పుడు రాజు మహాప్రభు మహిమను కాశీమిశ్రతో పలుకగా అతడు సమాధానంగా, రాజా, నీ భాగ్యానికి అంతే లేదు అన్నాడు. రాజు సార్వభౌమ భట్టాచార్యుడు ఇద్దరికి మహాప్రభు కలాపాలు తెలుసు, కానీ వేరెవ్వరూ ఆయన యుక్తులను తెలుసుకోలేకపోయారు. మహాప్రభు కృపను పొందిన వ్యక్తి మాత్రమే దానిని తెలుసుకోగలడు. ఆయన కృప లేకపోతే బ్రహ్మాది దేవతలైనా దానిని తెలుసుకోలేరు. రహదారిని ఊడ్చే తుచ్చమైన పనిని రాజు స్వీకరించడం చూసి శ్రీ చైతన్య మహాప్రభు ఎంతో సంతృప్తి చెందారు. ఆ వినమ్రత కారణంగానే రాజు ఆయన కృపను పొందగలిగాడు. అందుకే రాజు శ్రీ చైతన్యుల కలాపాలలోని రహస్యాన్ని దర్శించగలిగాడు. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే, ఇప్పుడు అప్పటికే శుభ్రం చేసేసి ఉంటుంది, రోడ్డు అంతా కూడా సిమెంట్ రోడ్డు ఉంటుంది, ఊరికే ఏదో తుడవాలి కాబట్టి అక్కడక్కడ తుడుస్తుంటారు. కానీ ఆ రోజుల్లో అలా కాదు, అక్కడంతా కూడా మట్టి దారి ఉండేది. కాబట్టి వచ్చిన వాళ్ళందరూ రకాల అరటిపండు తొక్కలు అవి ఇవి ఏ పడితే అవి పడేస్తూ ఉంటారు. అందుచేత నిజంగా ఊడవడం అంటే అది కష్టమైన పని. ఇప్పట్లాగా ఏదో ఊరికే మన ఫ్యాన్సీ కర్ర ఒకటి పట్టుకుని ఊరికే అలాగా 2 సార్లు అనడం కాదన్నమాట. ప్రత్యక్షంగా కలుసుకోవడానికి తిరస్కరించిన రాజుకు పరోక్షంగా నిర్హేతుకమైన కృప లభించింది. శ్రీ చైతన్య మహాప్రభు మాయను ఎవరు అర్థం చేసుకోగలరు? సార్వభౌమ భట్టాచార్యుడు శ్రీ చైతన్య మహాప్రభు ప్రపంచ ఆచార్యుని పాత్రను పోషిస్తున్నారు. ఆయన రాజును కలుసుకోవడానికి సమ్మతించలేదు. ఎందుకంటే రాజు డబ్బు మగువుల పట్ల అభిరుచి కలిగిన లౌకికుడై ఉంటాడు. నిజానికి రాజు అనే పదమే అతడు సర్వదా డబ్బు మగువులతో కూడి ఉండేవాడని సూచిస్తుంది. సన్యాసిగా శ్రీ చైతన్యులు డబ్బు మగువుల పట్ల భీతి చెంది ఉండేవారు. సన్యాసాశ్రమంలో ఉన్న వ్యక్తికి రాజు అనే పదమే ప్రతికూలమైనటిది, వ్యతిరేకమైనదట. అందుకే రాజును చూడడానికి శ్రీ చైతన్యులు తిరస్కరించారు. కానీ మహాప్రభు నిర్హేతుక కృపచే రాజు పరోక్షంగా ఆయన రహస్య కార్యాలను అర్థం చేసుకోగలిగాడు. దేవదేవునిగా వెల్లడి చేయడానికి ఒకప్పుడు, భక్తునిగా దర్శింపజేయడానికి మరొకప్పుడు శ్రీ చైతన్యుల కలాపాలు ప్రదర్శితమయ్యేవి. ఆ 2 రకాల కలాపాలు కూడా చాలా రహస్యమైనవి. కేవలం విశుద్ధ భక్తులే వాటిని తెలుసుకోగలుగుతారు. సార్వభౌమ భట్టాచార్యుడు, కాశీమిశ్ర మహాశయులిద్దరూ రాజుపై శ్రీ చైతన్యుల నిర్హేతుక కరుణను చూసి అతి విస్మితులయ్యారు. ఈ రకంగా శ్రీ చైతన్య మహాప్రభు కొంతసేపు లీలలను చేశారు. ఆయన గానము చేస్తూ నిజభక్తగణముచే నృత్యము చేయించారు. తమ అవసరాన్ని బట్టి శ్రీ చైతన్యులు ఒకప్పుడు ఏకరూపాన్ని, కొన్ని మార్లు బహురూపాలను ప్రదర్శించారు. ఇదంతా ఆయన శక్తిచే వనగూడింది. నిజానికి తమ దివ్య లీలా కార్యంలో మహాప్రభు తమను తామే మరిచిపోయారు. కానీ అంతరంగిక శక్తి ఆయన ఉద్దేశాన్ని ఎరిగినదై అన్ని ఏర్పాట్లు చేసింది. పూర్వము శ్రీకృష్ణుడు బృందావనములో రాసనృత్యాది లీలలు చేసినట్టే శ్రీ చైతన్య మహాప్రభు క్షణక్షణానికి అసాధారణమైన లీలలు చేశారు. రథయాత్రోత్సవ రథం ముందు శ్రీ చైతన్య మహాప్రభుల వారి నృత్యాన్ని కేవలం విశుద్ధ భక్తులే తెలుసుకోగలుగుతారు. అన్యులు దానిని అర్థం చేసుకోలేరు. శ్రీకృష్ణ భగవానుని అసాధారణమైన నృత్యము గురించి శ్రీమద్ భాగవత గ్రంథములో వెల్లడి చేయబడింది. ఈ రకంగా శ్రీ చైతన్య మహాప్రభు పరమానందంతో నృత్యం చేసి జనులందరినీ ప్రేమ తరంగాలలో ముంచెత్తారు. ఆ విధంగా శ్రీ జగన్నాథుడు రథాన్ని ఎక్కాడు. శ్రీ చైతన్య మహాప్రభు దాని ముందు భక్తులందరినీ నర్తింపజేశారు. ఇక శ్రీ చైతన్య మహాప్రభు రథం ముందు నృత్యము చేస్తుండగా శ్రీ జగన్నాథుడు గుండీచా మందిరానికి వెళ్లడం గురించి ఇప్పుడు వినండి. మహాప్రభు కొంత తడవు నృత్యం చేసి తరువాత స్వీయ యత్నముచే భక్తులందరినీ నర్తింపజేశారు. మహాప్రభువే స్వయంగా నృత్యం చేయాలని అనుకున్నప్పుడు 7 బృందాలు ఒక్కటిగా కలిసిపోయాయి. అప్పటి వరకు మహాప్రభు నృత్యం చేయలేదు. ఆయన చేయాలనుకున్నప్పుడు 7 బృందాలు కలిసిపోయాయట. శ్రీవాసుడు, రామాయి, రఘు, గోవిందుడు, ముకుందుడు, హరిదాసు, గోవిందానందుడు, మాధవుడు, గోవింద వంటి మహాప్రభు భక్త బృందం ఒక్కటిగా కలిసిపోయారు. మహాప్రభు ఎత్తుగా ఎగురుతూ నృత్యం చేయాలని కోరుకున్నప్పుడు ఈ 9 మందిని స్వరూప దామోదరునికి అప్పచెప్పారు. ఈ భక్తులందరూ
స్వరూప దామోదరుడు ఆయన వెంటున్న భక్తులు మహాప్రభువుతో పాటుగా గానము చేశారు. వారు ఆయన ప్రక్కనే పరిగెత్తారు. ఇతర బృందాల జనులు కూడా గానము చేశారు. శ్రీ చైతన్య మహాప్రభు చేతులు జోడ్చి నమస్కరిస్తూ ఊర్ధ్వముఖంగా శ్రీ జగన్నాథుని చూస్తూ ఈ విధంగా ప్రార్థించారు. నమో బ్రాహ్మణ్యదేవాయ, నమో బ్రహ్మణ్యదేవాయ, గోబ్రాహ్మణ హితాయ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. బ్రాహ్మణులందరికీ ఆరాధ్య దైవమైన వాడు, గోవులకు బ్రాహ్మణులకు హితకరుడు, సమస్త జగత్తుకు సర్వదా హితమును చేకూర్చేవాడు అయిన శ్రీకృష్ణునికి నా నమస్సులు. కృష్ణుడు గోవిందుడు అని తెలియబడే ఆ దేవదేవునికి పదే పదే నమస్కరిస్తున్నాను. ఇది విష్ణు పురాణంలోని శ్లోకం అనమాట. జయతి జయతి దేవో దేవకీ నందనోసౌ, జయతి జయతి కృష్ణో వృష్ణివంశ ప్రదీప, జయతి జయతి మేఘశ్యామల కోమలాంగో, జయతి జయతి పృథ్వీభారనాశో ముకుంద. ఈ విధంగా మహాప్రభు ప్రార్థన చేశారు. దేవకీ నందనునిగా తెలియబడే దేవదేవునికి జయము జయము. వృష్ణి వంశానికి దీపమైనట్టి ఆ భగవంతునికి జయము జయము. ఎవ్వని దేహకాంతి నవమేఘ కాంతి వలె ఉన్నదో, ఎవ్వని తనువు పద్మము వలె కోమలముగా ఉన్నదో అట్టి దేవదేవునికి జయము జయము. అసురభారము నుండి ఈ పృథ్వీని ఉద్ధరించడానికి ఈ లోకములో అవతరించిన వాడు, ఎల్లరకు ముక్తిని కలిగించేవాడు అయిన భగవంతునికి జయము జయము. ఇది ముకుందమాలలోని 3వ శ్లోకమట. జయతి జననివాసో దేవకీ జన్మవే, జయతి జననివాసో దేవకీ జన్మవేదో, యదువర పరిషత్ స్వైర్ధోర్భిరస్యన్న ధర్మం, స్థిరచర వృజినగ్న సుస్మిత శ్రీముఖేన వ్రజపుర వనితానాం వర్ధయన్ కామదేవం. శ్రీకృష్ణుడే జననివాసుడని, అంటే సకల జీవులకు చరమ ఆశ్రయమని తెలియబడినాడు. ఆతడే దేవకీ నందనుడని, యశోదానందనుడని కూడా తెలియబడతాడు. ఆతడే యదువంశానికి నిర్దేశకుడు. తన మహాభుజాలచే అతడు సమస్త అమంగళాన్ని, పాపి అయిన ప్రతి వ్యక్తిని వధిస్తాడు. తన సన్నిధిచే అతడు చరాచర జీవజాలానికి అమంగళకరమైన సమస్తాన్ని నశింపజేస్తాడు. అతని సుస్మిత సుందర వదనము వృందావన గోపికల కామాన్ని వృద్ధి చేస్తుంది. అట్టి అతనికి జయమగుగాక, సుఖమగుగాక. నాహం విప్రో నచ నరపతిర్నాపి వైశ్యో న శూద్రో, నాహం వర్ణీ నచ గృహపతిర్నో వనస్థో యతిర్వా, కింతు ప్రోధ్యన్నిఖిల పరమానంద పూర్ణామృతాబ్ధేర్ గోపీభర్తు పదకమలయోర్ దాస దాసానుదాస. ఇంతకు ముందు చదివిన శ్లోకం ఇది శ్రీమద్ భాగవతంలోనిది. నేను బ్రాహ్మణుడను కాను, క్షత్రియుడను కాను, వైశ్యుడను కాను, లేదా శూద్రుడను కాను. నేను బ్రహ్మచారిని కాను, గృహస్థుడను కాను, వానప్రస్థుని కాను, లేదా సన్యాసిని కాను. గోపికలకు భర్త అయిన శ్రీకృష్ణుని పాదపద్మ దాసానుదాసునిగా మాత్రమే నన్ను నేను చెప్పుకుంటాను. ఆ దేవదేవుడు అమృత సాగరము వంటివాడు. ఆతడే సకల విశ్వ పరమానంద కారణము. ఆతడు సర్వదా తేజముతో నెలకొని ఉంటాడు. ఇది పద్యావళి, శ్రీ రూపగోస్వామి వారు రచించిన దాంట్లోది. శాస్త్రముల నుండి ఈ శ్లోకాలను పఠించిన తరువాత శ్రీ చైతన్య మహాప్రభు తిరిగి నమస్కారం చేశారు. భక్తులందరూ కూడా చేతులు జోడించి భగవంతునికి నమస్కరించారు. శ్రీ చైతన్య మహాప్రభు ఉరుములాగా గర్జిస్తూ, చక్రములాగా గిర్రున తిరుగుతూ, ఎత్తుగా ఎగిరి నృత్యం చేస్తున్నప్పుడు అగ్ని చక్రములే గోచరించారట. శ్రీ చైతన్య మహాప్రభు నృత్యం చేస్తూ అడుగులు వేసినప్పుడు పర్వతాలు, సముద్రాలతో పాటుగా సమస్త భూమండలము ఒరిగిపోతున్నట్టుగా గోచరించింది. నృత్యము చేస్తున్నప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు తమ దేహములో నానా రకాలైన ఆనందపూర్ణమైన దివ్య వికారాలు ప్రదర్శించారు. కొన్ని మార్లు ఆయన స్తంభించిపోయేవారు. కొన్ని మార్లు ఆయన శరీరము రోమాంచమైంది. కొన్ని మార్లు ఆయనకు చెమటలు పోశాయి. కొన్ని మార్లు ఆయన రోధించారు, కంపించారు, శరీరము వివరణమైంది. మరొకప్పుడు ఆయన నిస్సహాయత, గర్వము, హర్షము, దైన్యము వంటి లక్షణాలను ప్రదర్శించారు. శ్రీ చైతన్య మహాప్రభు నృత్యం చేస్తూనే గభీలుని కింద పడిపోయి నేలపై దొర్లేవారు. అప్పుడు ఒక సువర్ణ పర్వతమే నేలపై దొరులుతున్నట్టుగా అనిపించేది. మహాప్రభు అటు ఇటు పరిగెత్తేటప్పుడు నిత్యానంద ప్రభు 2 చేతులు చాచి ఆయనను పట్టుకోవడానికి ప్రయత్నించేవారు. అద్వైతాచార్యులు మహాప్రభు వెనుకనే నడుస్తూ బిగ్గరగా హరిబోల్ హరిబోల్ అని పదే పదే అరిచేవారు. జనులు మహాప్రభువుకు మరీ దగ్గరకు రాకుండా నిలువరించడానికి భక్తులు 3 వలయాలుగా నిలిచారు. మొదటి వలయాన్ని సాక్షాత్తుగా మహాబలుడైన బలరాముడే అయినట్టు శ్రీ నిత్యానంద ప్రభు ఏర్పాటు చేశారు. కాశీశ్వరుడు, గోవిందాది భక్తులందరూ చేతులతో చేతులు పట్టుకుని మహాప్రభు చుట్టూ 2వ వలయాన్ని ఏర్పాటు చేశారు. జనసమూహము మరీ దగ్గరగా రాకుండా నిలువరించడానికి ప్రతాపరుద్ర మహారాజు, అతని అనుయాయులు లోపలి 2 వలయాల చుట్టూ 3వ వలయంగా ఏర్పడ్డారు. మొదటి వలయం నిత్యానంద ప్రభు ఏర్పాటు చేశారట. 2వ వలయం ఎవరు ఏర్పాటు చేశారు? కాశీశ్వరుడు, గోవిందాది భక్తులు.
ఇక బయట 3వ వలయం ప్రతాపరుద్ర మహారాజు స్వయంగా ఆయన అనుయాయులు పట్టుకున్నారట. హరిచందనుని భుజాలపై తన 2 చేతులు వేసి ప్రతాపరుద్ర మహారాజు శ్రీ చైతన్య మహాప్రభు నృత్యం చేయడాన్ని చూస్తూ అతి పరవశుడయ్యాడు. రాజు ఆ విధంగా నృత్యాన్ని చూస్తుండగా శ్రీవాస ఠాకూరులు అతని ముందు నిలబడి శ్రీ చైతన్యుల నృత్యాన్ని చూస్తూ ప్రేమావేశానికి లోనయ్యాడు. శ్రీవాస ఠాకూరు రాజు ముందు నిలబడడాన్ని చూసిన హరిచందనుడు ఆయన భుజాన్ని తాకి కొద్దిగా పక్కకు జరగమని అర్థించాడు. శ్రీ చైతన్యుల నృత్యాన్ని చూడడంలో మునిగిపోయిన శ్రీవాస ఠాకూరు తనను ఎందుకు తాకుతున్నారో తోస్తున్నారో అర్థం చేసుకోలేకపోయారు. మాటిమాటికి తోసేటప్పటికి ఆయన కోపం వచ్చింది. తనను తోయకుండా ఆపడానికి శ్రీవాస ఠాకూర్ అప్పుడు హరిచందనుని చెంపను చెళ్ళుమనిపించారు. దానితో హరిచందనునికి కోపం వచ్చింది. కోపంతో హరిచందనుడు శ్రీవాస ఠాకూరుతో మాట్లాడబోయేంతలో ప్రతాపరుద్ర మహారాజు అతనిని ఆపాడు. శ్రీవాస ఠాకూరుల హస్తస్పర్శ కలిగినందులకు నీవు ఎంతో భాగ్యవంతుడవయ్యావు. నాకు అంతటి భాగ్యం కలుగలేదు. నీవు ఆయన ఎడ కృతజ్ఞతను కలిగి ఉండాలి అని ప్రతాపరుద్రుడు అన్నాడు. శ్రీ చైతన్య మహాప్రభు నృత్యాన్ని చూసి జనులందరూ చకితులయ్యారు. శ్రీ జగన్నాథుడు కూడా ఆయనను చూసి పరమానందభరితుడయ్యాడు. శ్రీ జగన్నాథుడు రెప్పలార్పకుండా శ్రీ చైతన్య మహాప్రభు నృత్యాన్ని చూడడంతో రథం పూర్తిగా నిలిచిపోయి ముందుకు కదలలేదు. సుభద్రాదేవి బలరాముడు ఇద్దరు కూడా ఆనందముతో పరమోల్లాస హృదయులయ్యారు. నిజంగా వారు నృత్యాన్ని చూస్తూ సుస్మిత ముఖులయ్యారు. శ్రీ చైతన్య మహాప్రభు ఎత్తుగా ఎగురుతూ నృత్యం చేసినప్పుడు దివ్యమైన అష్టసాత్విక భావాలు ఆయన దేహంలో గోచరించాయి. ఆ లక్షణాలన్నీ ఏకకాలంలో కనబడ్డాయి. ఆయన చర్మము మీద బొబ్బలు వచ్చాయి, రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఆయన దేహము ముళ్లతో నిండిన సిములీ చెట్టు అంటే పత్తి చెట్టులాగా అయింది. ఆయన దంతాలు గజగజ కొట్టుకోవడం చూసి నిజంగా జనులు భయపడ్డారు. అవి వదులై రాలి పడిపోతాయేమోనని వారు అనుకున్నారు. శ్రీ చైతన్య మహాప్రభు దేహమంతా చెమట కారసాగింది, రక్తం కూడా పెళ్ళుబికింది. గద్గద కంఠంతో ఆయన జజ గగ జజ గగ అని అనసాగారు. పిచికారి నుండి చిమ్మినట్లుగా ఆయన కళ్ళ నుండి అశ్రుధారులు వేగంగా బయటకు చిమ్మాయి. ఆయన చుట్టూ ఉన్న జనులు వాటితో తడిసిపోయారు. ఆయన దేహకాంతి తెలుపు నుండి అరుణవర్ణానికి మారడం అందరూ గమనించారు. ఆ విధంగా ఆయన దేహకాంతి మల్లికా పుష్పాన్ని పోలింది. ఒకప్పుడు ఆయన స్తంభించినట్లు గోచరించారు, మరొకప్పుడు నేలపై పడి పొరలాడారు. నిజానికి మరొకప్పుడు ఆయన పాదాలు హస్తాలు కొయ్యలాగా గట్టిపడగా నడవలేకపోయారు. నేలపై పడినప్పుడు ఒకప్పుడు ఆయన శ్వాస దాదాపుగా ఆగిపోయింది. అది చూసినప్పుడు భక్తుల ప్రాణాలు కూడా క్షీణించాయి. ఆయన కళ్ళ నుండి నాసికా రంధ్రాల నుండి నీళ్లు కారాయి, నోటి నుండి నొరగ వచ్చింది. అవన్నీ చంద్రుని నుండి కలిగే అమృతధారులుగా గోచరించాయి. శ్రీ చైతన్య మహాప్రభు నోటి నుండి పడిన నురుగును శుభానందుడు తీసుకుని త్రాగాడు. అతడు నిజంగా భాగ్యవంతుడు, కృష్ణ ప్రేమ రసికుడు కావడమే అందులకు కారణం. ఈ రకంగా తాండవ నృత్యాన్ని కొంతసేపు చేసిన తరువాత శ్రీ చైతన్య మహాప్రభు భావావేశంలోకి ప్రవేశించారు. నృత్యాన్ని ఆపిన తరువాత శ్రీ చైతన్య మహాప్రభు స్వరూప దామోదరుని గానము చేయమని ఆజ్ఞాపించారు. ఆయన మనస్సును తెలుసుకుని స్వరూప దామోదరుడు ఈ క్రింది విధముగా గానము చేయడం మొదలుపెట్టారు. యవ్వని విరహములో నేను మన్మధునిచే తప్తమై శుష్కించిపోతున్నాను, అట్టి ప్రాణనాథుని ఇప్పుడు పొందాను. స్వరూప దామోదరుడు ఈ పల్లవిని బిగ్గరగా పాడినప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు తిరిగి మధురముగా దివ్యానందంతో నృత్యం చేయడం మొదలుపెట్టారు. సచీనందనుడు ముందుకు నడుస్తూ ఎదుటనే నృత్యం చేస్తుండగా జగన్నాథుని రథం నెమ్మదిగా కదలడం మొదలుపెట్టింది. శ్రీ జగన్నాథుని ముందున్న భక్తులందరూ నృత్యగానాలు చేస్తూ అతని పైననే తమ చూపులు నిలిపారు. అప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు సంకీర్తనకారులతో కలిసి ఊరేగింపుకు వెనుకగా చివరిగా వెళ్ళిపోయారు. శ్రీ జగన్నాథుని ముందున్న భక్తులందరూ నృత్యగానాలు చేస్తూ అతని పైననే తమ చూపులు నిలిపారు. అప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు సంకీర్తనకారులతో కలిసి ఊరేగింపు వెనుకకు చివరిగా వెళ్ళిపోయారు. నేత్రాలు మనస్సు శ్రీ జగన్నాథుని యందే పూర్తిగా మగ్నము కాగా శ్రీ చైతన్య మహాప్రభు తన 2 చేతులతో ఆ గీతానికి అభినయము చేయడం మొదలుపెట్టారు. శ్రీ చైతన్య మహాప్రభు ఆ గీతానికి అభినయము చేస్తూ ఒకప్పుడు ఊరేగింపులో వెనుకపడ్డారు. అప్పుడు శ్రీ జగన్నాథుడు కదలకుండా పూర్తిగా నిలిచిపోయేవాడు. శ్రీ చైతన్య మహాప్రభు ముందుకు రాగానే జగన్నాథుని రథం మళ్ళీ నెమ్మదిగా కదిలేది. ఈ విధంగా ఎవరు ముందుకు నడిపిస్తారనే విషయంలో శ్రీ చైతన్య మహాప్రభువుకు శ్రీ జగన్నాథునికి మధ్య ఒక రకమైన పోటీయే జరిగింది. కానీ మహాప్రభు ఎంత బలమైన వారంటే శ్రీ జగన్నాథునే రథంలో వేచి ఉండేటట్లు చేశారు. శ్రీ చైతన్య మహాప్రభు నృత్యం చేస్తుండగానే ఆయన భావావేశం మారిపోయింది. 2 చేతులు పైకెత్తి ఆయన క్రింది శ్లోకాన్ని బిగ్గరగా ఉచ్చరించారు.
యః కౌమారహరః స ఏవ హి వరస్థా ఏవ చైత్రక్షపాస్తే చోన్మీలిత మాలతీ సురభయః ప్రౌఢాః కదంబానిలాః సా చైవాస్మి తథాపి తత్ర సురత వ్యాపార లీలా విధౌ రేవా రోదసి వేతసి తరుతలే చేత సముత్కంఠతే. యవ్వనములో నా హృదయాన్ని దోచిన వ్యక్తియే తిరిగి ఇప్పుడు నా ప్రభువు అయినాడు. అవే చైత్రమాస వెన్నెల రాత్రులు ఇప్పుడు ఉన్నాయి. అదే మాలతీ కుసుమ పరిమళము వ్యాపించి ఉన్నది. కదంబవనము నుండి అదే తీయని గాలి వీస్తున్నది. సన్నిహిత ప్రణయ కలాపములో నేను అదే ప్రేయసిని. అయినా నా మనస్సు ఇక్కడ ఆనందముగా లేదు. రేవా నదీ తీరంలో వేతసీ వృక్షఛాయలోని ఆ ప్రదేశానికి తిరిగి వెళ్లాలని నేను ఆతృతతో ఉన్నాను. అదే నా కోరిక. శ్రీ చైతన్య మహాప్రభు ఈ శ్లోకాన్ని పదే పదే పఠించారు. కేవలము స్వరూప దామోదరుడు తప్ప వేరెవ్వరూ దాని అర్థాన్ని తెలుసుకోలేకపోయారు. ఈ శ్లోకాన్ని నేను ఇదివరకే వివరించాను. ఇప్పుడు దీనిని సంక్షిప్తముగా తెలియజేస్తాను. పూర్వం ఒకసారి బృందావన గోపికలందరూ కురుక్షేత్ర తీర్థంలో కృష్ణుని కలుసుకొని పరమానంద భరితులయ్యారు. అదేవిధంగా శ్రీ జగన్నాథుని చూసిన తరువాత చైతన్య మహాప్రభునకు గోపీభావం పెల్లుపికింది. ఆ భావావేశంలోనే ఆయన ఆ గీత పల్లవిని పాడమని స్వరూప దామోదరుని అడిగారు. శ్రీ చైతన్య మహాప్రభు జగన్నాథునితో ఈ విధంగా పలికారు: నీవు అదే కృష్ణుడివి, నేను అదే రాధారాణిని. మన హరే కృష్ణ జై. శ్రీ చైతన్య మహాప్రభు జగన్నాథునితో ఈ విధంగా పలికారు: నీవు అదే కృష్ణుడివి, నేను అదే రాధారాణిని. మన జీవితాల మొదట్లో మనము కలుసుకున్న రీతిగానే తిరిగి ఇప్పుడు కలుసుకున్నాము. మనమిద్దరము పూర్వము వాళ్ళమే అయినా నా మనస్సు బృందావన ధామ వైపునకి ఆకర్షితమవుతున్నది. నీ చరణ కమలాలతో నీవు తిరిగి బృందావనములో ప్రవేశిస్తావని నేను ఆశిస్తున్నాను. ఈ కురుక్షేత్రంలో గుంపులు గుంపులుగా జనులు ఉన్నారు. ఏనుగులు, గుర్రాలు ఉన్నాయి. అంతేకాకుండా రథాల శబ్దాలు కూడా నిండి ఉన్నాయి. కానీ బృందావనంలో పుష్పవనాలు ఉన్నాయి. 9 నెలల జుంకారము, పక్షుల కిలకిల రావాలు అక్కడ వినిపిస్తాయి. ఇక్కడ కురుక్షేత్రంలో నీవు రాకుమారుని వేషంలో ఉండి సైనిక గణంతో కూడి ఉన్నావు. కానీ బృందావనంలో నీవు కేవలం నీ సుందరమైన మురళిని గుడి గోపవేషంలో గోచరిస్తావు. ఇదంతా కూడా రాధారాణి ప్రార్థన అనమాట. బృందావనములో నేను నీతో ఆస్వాదించినట్టు దివ్యానంద సాగరములోని ఒక్క బిందువైనా ఇక్కడ లేదు. అందుకే బృందావనానికి వచ్చి నాతో లీలాస్వాదనము చేయవలసినదిగా నిన్ను కోరుతున్నాను. నీవు ఆ విధంగా చేస్తే నా మనోవాంఛ ఈడేరుతుంది. శ్రీమద్ భాగవతములో శ్రీ రాధారాణి పలికిన మాటను నేను ఇదివరకే సంక్షిప్తముగా వర్ణించాను. ఆ భావావేశములో శ్రీ చైతన్య మహాప్రభు పలు ఇతర శ్లోకాలను ఉచ్చరించారు. కానీ జనసామాన్యము వాటిని అర్థం చేసుకోలేకపోయారు. ఆ శ్లోకాల అర్థం స్వరూప దామోదర గోస్వామికి తెలుసు. అయినా దానిని ఆయన వెల్లడి చేయలేదు. కానీ శ్రీ రూప గోస్వామి ఆ అర్థాన్ని ప్రచారం చేశారు. నృత్యము చేస్తున్నప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు ఈ క్రింది శ్లోకాన్ని ఉచ్చరించడం మొదలుపెట్టారు. దానిని ఆయన స్వరూప దామోదర గోస్వామి సాంగత్యంలో ఆస్వాదించారు. ఆహుశ్చతే నలిన నాభ పదార విందం యోగేశ్వరైర్ హృది విచింత్య మగాధబోధై సంసార కూప పతితో తరణావలంబం గేహం జుషామపి మనస్యుదియాత్ సదానః. గోపికలు ఈ విధంగా పలికారు: ఓ దేవా, నళిన నాభ, లోతైన సంసార కూపంలో పడిన వారికి నీ పాదపద్మములే ఏకైక ఆశ్రయం. నీ పాదాలు మహాయోగులచే, మహోన్నత తత్వవేత్తలచే పూజింపబడతాయి. గృహ కలాపాలలో నెలకొన్నట్టి సాధారణ జనులమే అయినా మా హృదయాలలో కూడా ఆ పాదపద్మాలు ప్రకటమవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఇది భాగవతంలోని శ్లోకం. రాధారాణి భావములో మాట్లాడుతూ చైతన్య మహాప్రభు ఈ విధంగా పలుకసాగారు: చాలా మందికి మనస్సు, హృదయము ఒక్కటే అయి ఉంటాయి. కానీ నా మనస్సు బృందావనము నుండి ఏనాడునూ వేరు కాదు కనుక నా మనస్సు బృందావనము ఒక్కటని నేను భావిస్తాను. నా మనస్సు బృందావనమే. ఇక నీకు బృందావనము ఇష్టము కనుక నీ పాదపద్మాలను అక్కడ నిలుపుతావా? అదే నీ పూర్ణానుగ్రహమని నేను తలుస్తాను. ఓ ప్రాణనాథ, నా నిజమైన విన్నపమును వినవలసినది. నా ఇల్లు బృందావనము. నీ సాంగత్యాన్ని నేను అక్కడ కోరుకుంటున్నాను. కానీ ఒకవేళ అది నాకు దొరకకపోతే నా ప్రాణాన్ని నిలుపుకోవడం అత్యంత కఠినమై అవుతుంది. కృష్ణ, పూర్వము నీవు మధురలో ఉన్నప్పుడు జ్ఞానయోగాలను నాకు ఉపదేశించడానికి ఉద్ధవుడిని పంపావు. ఇప్పుడు స్వయంగా నీవే ఆ విషయాన్ని మాట్లాడుతున్నావు. కానీ నా మనస్సు దానిని అంగీకరించదు. జ్ఞానయోగానికి లేదా ధ్యానయోగానికి నా మనస్సులో చోటే లేదు. నా గురించి నీకు బాగా తెలిసినప్పటికీ ఇంకా జ్ఞానయోగాన్ని, ధ్యానయోగాన్ని నాకు బోధిస్తున్నావు. ఇలా చేయడం నీకు ఎంత మాత్రము తగదు. శ్రీ చైతన్య మహాప్రభు ఇంకా పలుకసాగారు:
నా చిత్తమును నీ నుండి మరలించి లౌకిక కలాపాలలో నెలకొల్పాలని తలచి నేను యత్నించినప్పటికీ దానిని చేయలేకపోతున్నాను. నేను సహజంగానే కేవలము నీ పట్ల మృగ్గి చూపి ఉన్నాను కనుక నీపై ధ్యానాన్ని నిలపమని నీవు నాకు ఉపదేశించడం కేవలము హాస్యాస్పదమే అవుతుంది. ఈ రకంగా నీవు నన్ను చంపుతున్నావు. నీ ఉపదేశాలకు నేను పాత్రురాలనని నీవు తలచడం నీకు ఏమాత్రము తగదు. గోపికలు యోగులంటే ఇష్టపడరు. కేవలము నీ పాదపద్మాలను ధ్యానిస్తూ నామమాత్ర యోగులను అనుకరించడంలో వారెన్నడూ సంతృప్తి చెందరు. ధ్యానము గురించి గోపికలకు ఉపదేశించడం మరొక రకమైన కుటిలత్వమే అవుతుంది. యోగ సాధన గురించి బోధించినప్పుడు గోపికలందరూ ఏమాత్రం తృప్తి చెందలేదు. పైగా వారు నీ పట్ల ఎంతో క్రుద్ధులయ్యారు. శ్రీ చైతన్య మహాప్రభు పలికారు, గోపికలు విరహ మహాసాగరంలో పడి నీ సేవాభిలాష అనే తిమింగళముచే మృంగివేయబడుతున్నారు. ఆ గోపికలందరూ విశుద్ధ భక్తురాండ్రు కనుక వారిని ఆ తిమింగళ నోటి నుండి కాపాడాలి. వారికి భౌతిక జీవన భావన లేదు కాబట్టి వారెందుకు మోక్షాన్ని అభిలషించాలి? వారు సంసార సాగరం నుండి అదివరకే ముక్తులై ఉన్నారు కనుక యోగులు జ్ఞానులు వాంఛించే ముక్తిని కోరరు. నీవు బృందావనాన్ని మరిచిపోవడం అతి విచిత్రం. నీ తండ్రిని, తల్లిని, మిత్రులను నీవు ఎట్లా మరిచిపోయావు? గోవర్ధన పర్వతాన్ని, యమునా తీరాన్ని, నీవు రాసలీలా నృత్యము చేసినట్టు వనాన్ని ఎలా మరిచిపోయావు? కృష్ణ, నిజంగానే నీవు సమస్త సద్గుణాలను కలిగిన మర్యాదస్తుడివి. నీవు సుశీలుడవు, మెత్తని హృదయము గలవాడవు, దయామయుడవు. నీలో కించిత్తైనా దోషము లేదని నాకు తెలుసు. అయినా నీ మనస్సుకు బృందావన వాసులు గుర్తుకైనా రావడం లేదు. ఇది కేవలము నా దురదృష్టమే గాని ఇంకొకటి కాదు. ఇదంతా కూడా రాధారాణి భావనలో మహాప్రభువు చెప్తున్నారనమాట. నా దుఃఖాన్ని నేను పట్టించుకోవడం లేదు, కానీ యశోదమ్మ విషాద దుఃఖాన్ని చూసినప్పుడు, నీ వలన బృందావన వాసుల హృదయాలు బ్రద్దలు కావడం చూసినప్పుడు నీవు వారందరినీ చంపాలనుకుంటున్నావా అని అనిపించింది. లేకపోతే అక్కడకు వచ్చి వారందరికీ తిరిగి ప్రాణం పోయాలనుకుంటున్నావా? కేవలము దుఃఖమయ స్థితిలో వారిని ఎందుకు బ్రతికించి ఉంచుతున్నావు? బృందావన వాసులు రాజకుమారుని వేషంలో నిన్ను కోరుకోవడం లేదు. అలాగే అన్య దేశంలో పలువురు మహావీరులతో నీవు సాంగత్యం చేయడం వారు కోరరు. వారు బృందావనాన్ని విడిచి రారు. ఇక నీ అభావములో వారంతా మరణిస్తున్నారు. వారి పరిస్థితి ఏమవుతుంది? కృష్ణ, బృందావన ధామానికి నీవే జీవనము. ముఖ్యంగా నందమహారాజుకు నీవే ప్రాణము. బృందావన భూమి ఏకైక సంపద నీవే. నీవు పరమ కృపామయుడవు కనుక దయచేసి వచ్చి బృందావన వాసులకు ప్రాణం పోయవలసింది. దయచేసి నీ పాదపద్మాలను తిరిగి బృందావనంలో నిలుపవలసింది. ఇదంతా కూడా గుండీచా మందిరానికి జగన్నాథుడిని తీసుకెళ్లేటువంటి భావన అనమాట. ఇదంతా కూడా రాధారాణి మాటలను వినిన తర్వాత బృందావన వాసుల పట్ల శ్రీకృష్ణుని ప్రేమ తట్టి లేపినట్లు మేల్కొంది. అతని దేహము, మనస్సు వ్యాకులమయ్యాయి. తన పట్ల వారికి గల ప్రేమను వినగానే వారికి తాను సర్వదా రుణపడి ఉంటానని అతనికి అనిపించింది. తరువాత అతడు రాధారాణిని ఈ విధంగా అనుయాయించడం మొదలుపెట్టాడు. ఎవరో కృష్ణుడు. ఏమంటున్నాడు చూద్దాం. కృష్ణుడు, ప్రీతమా రాధారాణి, నేను చెప్పేది విను. నేను నిజమే మాట్లాడుతున్నాను. బృందావన వాసులందరినీ తలుచుకుని నేను రేయింబవళ్ళలో విలపిస్తున్నాను. నాకెంత దుఃఖము కలుగుతున్నదో ఎవరికీ తెలియదు. శ్రీకృష్ణుడు పలకసాగాడు. బృందావన ధామవాసులందరూ అంటే నా తల్లి, తండ్రి, గోపబాల మిత్రులు సమస్తము నా ప్రాణముతో సమానం. బృందావన వాసులలో గోపికలు సాక్షాత్తుగా నా జీవనమే. గోపికలలో నీవు అనగా రాధారాణి ప్రధానురాలు కనుక నీవే నా జీవనానివి. రాధారాణి, మీ అందరి ప్రేమ రసభావాలకు నేను సర్వదా వశుడునై ఉంటాను. నేను కేవలము నీకు ఆధీనుడను. నీ నుండి వియోగము, దూరదేశాలలో నేను ఉండడము నా ప్రబలమైన దురదృష్టము వలనే కలిగింది. ఒక వనిత తాను ప్రేమించే పురుషుని నుండి వేరైనప్పుడు లేదా పురుషుడు తన ప్రేయసు నుండి వేరైనప్పుడు ఇద్దరిలో ఎవరూ బతకలేరు. వారు కేవలము ఒకరి కొరకు ఒకరు జీవిస్తారనేది యథార్థము. ఎందుకంటే ఒకరు మరణిస్తే అది విని అతడు లేదా ఆమె కూడా మరణించడం జరుగుతుంది. అటువంటి ప్రేమపూర్ణ సతి, ప్రేమమయ పతి వియోగములో ప్రియజన హితమునే వాంఛిస్తూ స్వీయ సుఖాన్ని లక్ష్యపెట్టరు. అటువంటి ప్రేమపూర్ణ సతి, ప్రేమమయ పతి వియోగములో ప్రియజన హితమునే వాంఛిస్తూ స్వీయ సుఖాన్ని లక్ష్యపెట్టరు. ప్రియజన సుఖాన్నే కోరుకుంటూ అటువంటి జంట నిశ్చయంగా అచిరకాలములోనే తిరిగి కలుసుకుంటారు. నీవు నా ప్రియతమవు. నేను లేనప్పుడు నీవు క్షణకాలమైనా జీవించలేవని నాకు తెలుసు. నీ ప్రాణము నిలపడానికే నేను నారాయణుని సేవిస్తున్నాను. అతని కృపాపూర్ణ శక్తిచే నేను ప్రతిరోజు బృందావనానికి వచ్చి
నీతో లీలా విహారము చేస్తాను. తరువాత ద్వారకాధామానికి వెళ్ళిపోతాను. ఈ విధంగా సర్వదా నీవు బృందావనములో నా సన్నిధిని అనుభూతము చేసుకోగలవు. నారాయణుని అనుగ్రహాన్ని పొందగలిగిన భాగ్యం వలన మన ప్రేమ అతి ప్రబలంగా అయింది. అదే ఇతరుల కంటపడకుండా నేను అక్కడకు వచ్చేటట్లు చేస్తున్నది. శీఘ్రమే అందరికీ నేను ప్రత్యక్షంగా కనబడగలనని ఆశిస్తున్నాను. ఇది ఎవరు చెప్తున్నారు? ఇవన్నీ కృష్ణుడు చెప్తున్నారు. యదువంశ శత్రువులైనట్టి దుష్టదానవులందరినీ ఇప్పటికీ నేను సంహరించాను. కంసుని అతని పక్షాన్ని కూడా నిర్జించాను. కానీ 2-4 దానవులు ఇంకా బతికే ఉన్నారు. వారిని నేను వధించాలి. అది చేసిన తరువాత నేను శీఘ్రమే బృందావనానికి వస్తాను. ఇది నిశ్చయమని తెలుసుకోవలసినది. బృందావన వాసులను నా శత్రువుల దాడి నుండి కాపాడాలని నేను కోరుకుంటున్నాను. అందుకే నేను నా రాజ్యంలో ఉంటున్నాను. లేకపోతే రాజ్య పదము పట్ల నేను ఉదాసీనుడను. కేవలము యాదవుల సంతృప్తి కొరకే నేను భార్యలను, పుత్రులను, సంపదను నా రాజ్యంలో కలిగి ఉన్నాను. నీ ప్రేమ గుణాలే సర్వదా నన్ను బృందావనము వైపునకు ఆకర్షిస్తాయి. నిజానికి 10-20 రోజులలోనే అవి నన్ను వెనకకు తీసుకుని వస్తాయి. తిరిగి వచ్చిన తరువాత నేను నీతోనూ వ్రజవధువులతోనూ రేయింబవళ్ళు విహరిస్తాను. రాధారాణితో మాట్లాడుతూ శ్రీకృష్ణుడు బృందావనానికి తిరిగి వెళ్లాలనే ఆతృతను పొందాడు. ఆమెకు ఉన్నట్టి సకల బాధలను తరిమివేసేది, తిరిగి కృష్ణ ప్రాప్తి కలుగుతుందని ఆమెకు పూర్తి ఆశ్వాసాన్ని కలిగించేది అయిన ఒక శ్లోకాన్ని అప్పుడు ఆ దేవదేవుడు వినిపించాడు. మయి భక్తిర్హి భూతానాం అమృతత్వాయ కల్పతే దిష్ట్యా యదాసీన్ మత్స్యేహో భవతీనాం మదాపనః. శ్రీకృష్ణుడు పలికెను, నా ఎడ భక్తియే నన్ను పొందడానికి ఏకైక మార్గం. గోపికలారా, భాగ్యవశముగా మీరు ఏ ప్రేమానురాగాలనైతే నా ఎడ పొందారో కేవలము వాటి కారణంగానే నేను మీ చెంతకు తిరిగి చేరుతున్నాను. శ్రీ చైతన్య మహాప్రభు తమ ఇంట్లో స్వరూప దామోదరునితో పాటు కూర్చుని ఈ శ్లోకాల అర్థాలను రేయింబవళ్ళు ఆస్వాదించేవారు. శ్రీ చైతన్య మహాప్రభు పూర్తిగా భావావేశములో లగ్నమై నృత్యం చేశారు. శ్రీ జగన్నాథుని ముఖం చూస్తూ ఆయన నృత్యం చేశారు. ఈ శ్లోకాలను పఠించారు. స్వరూప దామోదర గోస్వామి భాగ్యాన్ని ఎవరూ వర్ణించలేరు. ఎందుకంటే ఆయన దేహ మనోవాక్కులతో నిరంతరము మహాప్రభు సేవలో లగ్నమయ్యాడు. శ్రీ చైతన్యుల ఇంద్రియాలు స్వరూపుని ఇంద్రియాలతో సమానం. అందుకే స్వరూప దామోదరుని గానాన్ని ఆస్వాదించడములో మహాప్రభు పూర్తిగా లగ్నమయ్యేవారు. భావావేశములో శ్రీ చైతన్య మహాప్రభు ఒకప్పుడు నేలపై కూర్చుండి క్రిందకు చూస్తూ భూమిపై తమ వ్రేలితో లిఖించేవారు. ఈ రకంగా వ్రాస్తూ మహాప్రభు తమ వ్రేలికి గాయం చేసుకుంటారేమోనని భయపడి స్వరూప దామోదరుడు తన చేతితో ఆయనను నివారించేవాడు. స్వరూప దామోదరుడు శ్రీ చైతన్య మహాప్రభు భావానికి అనురూపంగా గానము చేసేవాడు. మహాప్రభు ఏదేని ఒక రసాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు స్వరూపుడు తన గానంతో దానిని మూర్తిభవింపజేసేవాడు. శ్రీ చైతన్య మహాప్రభు శ్రీ జగన్నాథుని శ్రీముఖ కమలాన్ని నేత్రాలను చూడసాగారు. శ్రీ జగన్నాథుడు పూమాలాలంకృతుడై ఉన్నాడు. చక్కని వస్త్రధారణ చేసి ఉన్నాడు. దివ్యాభరణాలను దాల్చి ఉన్నాడు. సూర్యకాంతితో అతని ముఖము మెరుస్తున్నది. వాతావరణమంతా పరిమిళభరితమై ఉన్నది. దివ్యానంద సాగరము శ్రీ చైతన్య మహాప్రభు హృదయములో పొంగింది. వెంటనే ఉన్మాద లక్షణాలు సుడిగాలిలా తీవ్రమయ్యాయి. దివ్యానంద ఉన్మాదము నానాభావ తరంగాలను సృష్టించింది. ఆ భావాలు విరోధ సైనికులు యుద్ధం చేస్తున్నట్లుగా కనిపించింది. అన్ని సహజ భావ లక్షణాల వృద్ధి అప్పుడు జరిగింది. ఆ విధంగా భావోదయం, భావశాంతి, సంధి, శాబల్యం, సంచారి, సాత్విక స్థాయి, సంచారి భావాలు కలిగాయి. శ్రీ చైతన్య మహాప్రభు దేహము వికసిత భావ పుష్ప తరువులతో నిండిన హిమాలయ పర్వతములాగా గోచరించింది. ఈ దివ్య లక్షణాల దృశ్యము ఎల్లరి మనస్సును, చిత్తమును ఆకర్షించింది. నిజంగా శ్రీ చైతన్య మహాప్రభు ఎల్లరి మనస్సులో దివ్యమైన భగవత్ ప్రేమామృతాన్ని చిలకరించారు. శ్రీ జగన్నాథ సేవకులు, ప్రభుత్వాధికారులు, తీర్థయాత్రికులు, జనసామాన్యము, జగన్నాథపురి వాసులు మున్నగు వారందరి మనస్సులలో ఆయన దానిని చిలకరించారు. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ప్రేమ పారవశ్యాన్ని, నృత్యాన్ని చూసి అందరూ చకితులయ్యారు. హృదయంలో వారందరూ కృష్ణ ప్రేమతో మోహితులయ్యారు. ప్రతి ఒక్కరూ ప్రేమతో నృత్యం చేశారు, గానము చేశారు. ఆ విధంగా పెద్ద కోలాహలం చెలరేగింది. శ్రీ చైతన్యుల నృత్యాన్ని దర్శించి ఎల్లరూ పరమానంద విహ్వలురయ్యారు. ఇతరుల మాట అటుంచి శ్రీ జగన్నాథుడు, బలరాముడు కూడా శ్రీ చైతన్య మహాప్రభు నృత్యాన్ని చూస్తూ పరమానందముతో అతి నెమ్మదిగా కదలసాగారు. శ్రీ జగన్నాథుడు, శ్రీ బలరాముడు ఒక్కొక్కప్పుడు రథాన్ని ఆపి శ్రీ చైతన్య మహాప్రభు నృత్యాన్ని ఆనందంగా తిలకించారు. వారు రథాన్ని ఆపడం,
నృత్యాన్ని దర్శించడం చూసిన వారందరూ ఆ లీలలకు సాక్షి అయ్యారు. శ్రీ చైతన్య మహాప్రభు ఈ రీతిగా నృత్యం చేస్తూ తిరుగుతూ ప్రతాపరుద్ర మహారాజు ఎదుట పడిపోయారు. అప్పుడు ప్రతాపరుద్ర మహారాజు పరమాధరముతో మహాప్రభువును పట్టుకుని లేపారు. కానీ రాజును చూడగానే ఆయనకు బాహ్య స్మృతి కలిగింది. రాజును చూసిన తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు తమను ధిక్కరించుకుంటూ చీ చీ, లౌకిక కలాపాలలో అభిరుచి కలిగి ఉండే వ్యక్తిని నేను ముట్టుకున్నానే అని అనుకున్నారు. శ్రీ చైతన్య మహాప్రభు నేలపై పడినప్పుడు నిత్యానంద ప్రభువు గాని, కాశీశ్వరుడు గాని లేదా గోవిందుడు గాని పట్టుకోలేదు. నిత్యానందుడు భావావేశంలో ఉండగా కాశీశ్వరుడు, గోవిందుడు వేరే చోట ఉన్నారు. రాజు నైజముచే శ్రీ చైతన్య మహాప్రభు అదివరకే సంతుష్టులయ్యారు. ఎందుకంటే ఆ రాజు శ్రీ జగన్నాథునికి ఊడ్చేవానిగా సేవ చేశాడు. అందుకే మహారాజు నిజంగా అతనిని చూడాలని కోరుకున్నారు. అయినా తన అనుయాయులను హెచ్చరించగోరిన వారై దేవదేవుడైన శ్రీ చైతన్య మహాప్రభు బాహ్యానికి కోపాన్ని ప్రదర్శించారు. శ్రీ చైతన్య మహాప్రభు బాహ్య కోపం ప్రదర్శించినప్పుడు ప్రతాపరుద్ర మహారాజు భీతిల్లాడు. కానీ సార్వభౌమ భట్టాచార్యుడు అతనితో చింతించకు అని నచ్చజెప్పాడు. సార్వభౌమ భట్టాచార్యుడు రాజుతో అన్నాడు, మహాప్రభు నీ పట్ల అతి ప్రసన్నులయ్యారు. నిన్ను లక్ష్యం చేసుకుని ఆయన లౌకికులతో ఏ విధంగా వ్యవహరించాలో తమ అనుయాయులకు బోధిస్తున్నారు. సార్వభౌమ భట్టాచార్యుడు ఇంకా పలుకుతూ, అనువైన సమయం చూసుకొని నీ నివేదనను నేను విన్నవిస్తాను. అప్పుడు నీవు వచ్చి మహాప్రభువును కలుసుకోవచ్చు అని అన్నాడు. శ్రీ జగన్నాథునికి ప్రదక్షిణము చేసి శ్రీ చైతన్య మహాప్రభు రథం వెనుకకు వెళ్లి తమ శిరముతో దానిని త్రోయడం మొదలుపెట్టారు. అంటే తలతో తోయడం మొదలుపెట్టారు. ఆయన త్రోయగానే పెద్ద శబ్దం చేస్తూ రథం వెంటనే కదలడం మొదలుపెట్టింది. నలుదిక్కులా ఉన్నట్టు జనులు అప్పుడు హరిహరి అని బిగ్గరగా హరినామం పలికారు. రథం కదలగానే శ్రీ చైతన్య మహాప్రభు నిజభక్తగణముతో కూడి బలరాముడు, సుభద్రాదేవి ఆసీనులైన రథాల ముందుకు వచ్చి పరమోత్సాహముతో నృత్యం చేయడం మొదలుపెట్టారు. బలదేవుడు సుభద్ర ముందు నృత్యము చేయడం పూర్తి చేసిన తరువాత శ్రీ చైతన్యులు శ్రీ జగన్నాథుని రథం ముందుకు వచ్చారు. శ్రీ జగన్నాథుని చూసిన తరువాత ఆయన తిరిగి నృత్యం చేయడం మొదలుపెట్టారు. వారు బలగండి అనే ప్రదేశాన్ని చేరిన తరువాత శ్రీ జగన్నాథుడు తన రథాన్ని నిలిపి కుడి ఎడమల చూడడం మొదలుపెట్టాడట. జగన్నాథుడు ఎడమ వైపు శ్రీ జగన్నాథునికి బ్రాహ్మణ నివాస స్థానము, కొబ్బరి తోట కనిపించాయి. కుడివైపు అతనికి బృందావనాన్ని పోలే చక్కని పూదోట కనిపించింది. శ్రీ చైతన్య మహాప్రభు ఆయన భక్తులు రథం ముందు నృత్యం చేస్తున్నారు. శ్రీ జగన్నాథుడు తన రథాన్ని ఆపి నృత్యం తిలకించాడు. విప్రశాసనము దగ్గర భగవంతునికి నైవేద్యం పెట్టడం ఆచారం. అందుకే అసంఖ్యాకమైన వంటకాలను నైవేద్యం పెట్టారు. శ్రీ జగన్నాథుడు వాటన్నింటినీ చక్కగా ఆస్వాదించాడు. ఆరంభకులు మొదలుకొని అగ్రసరులైనట్టి భక్తుల వరకు శ్రీ జగన్నాథ భక్తులందరూ స్వయంగా తాము వండినట్టి ఉత్తమమైన వంటకాలను సమర్పించారు. రాజు, అతని రాణులు, మంత్రులు, మిత్రులు, చిన్న పెద్ద నీలాచల నివాసులందరూ ఆ భక్తగణంలో ఉన్నారు. నానా దేశాల నుండి జగన్నాథపురికి వచ్చిన యాత్రికులు, అంతేకాకుండా స్థానిక భక్తులు అందరూ తాము స్వయంగా వండిన వంటకాలను భగవంతునికి సమర్పించారు. భక్తులందరూ రథానికి ముందు, వెనుక, ఇరువైపులా పూదోటలో సర్వత్రా తమ వంటకాలను నైవేద్యం పెట్టారు. ఎటువంటి నియమాలు లేవు కాబట్టి వారు ఎక్కడ వీలైతే అక్కడ భగవంతునికి నైవేద్యం సమర్పించారు. నైవేద్యం పెడుతున్నప్పుడు పెద్ద జన సముదాయం అక్కడ గుమిగూడింది. అప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు నృత్యం చేయడం ఆపి పక్కనే ఉన్న తోటలోకి వెళ్ళారు. వనములో ప్రవేశించిన శ్రీ చైతన్య మహాప్రభు ప్రేమావేశములో మునిగిన వారే అక్కడ ఉన్నట్టు ఎత్తైన వేదికపై పడిపోయారు. తీవ్రమైన నృత్యం వలన మహాప్రభు చాలా అలసిపోయారు. ఆయన శరీరం చెమటతో తడిసిపోయింది. అందుకే సుగంధ శీతల పవనము ఆయనకు హాయిని కలిగించింది. సంకీర్తన చేస్తున్న భక్తులందరూ కూడా అక్కడికి వచ్చి చెట్ల కింద విశ్రాంతి తీసుకున్నారు. ఈ విధంగా జగన్నాథుని ముందు నృత్యం చేస్తూ శ్రీ చైతన్య మహాప్రభు కావించిన మహా సంకీర్తనను నేను వర్ణించాను. శ్రీ జగన్నాథ రథం ముందు శ్రీ చైతన్య మహాప్రభు చేసిన నృత్యాన్ని శ్రీల రూపగోస్వామి తాము రచించిన చైతన్యాష్టకములు విపులంగా వర్ణించారు. రథారూఢస్యారా దది పదవి నీలాచలపతేర్ అదభ్ర ప్రేమోర్మి స్ఫురిత నటనోల్లాస వివశః సహర్షం గాయద్భిః పరివృత తనుర్ వైష్ణవ జనైః స చైతన్యః కిం మే పునరపి దృశోర్యాస్యతి పదం. రథారూఢుడైనట్టి నీలాచలపతి అయిన శ్రీ జగన్నాథుని ముందు మహావేగముతో చైతన్య మహాప్రభు రహదారి పొడవునా నృత్యం చేశారు. నర్తన దివ్యోల్లాస వ్యవసులై నామ సంకీర్తన చేస్తున్న వైష్ణవులచే పరివృతులై ఆయన భగవత్ ప్రేమ తరంగాలను ప్రకటించారు. అటువంటి శ్రీ చైతన్య మహాప్రభు తిరిగి నాకు ఎప్పుడు దర్శనమిస్తారు? ఈ రథోత్సవ వర్ణనను వినినవాడు తప్పక శ్రీ చైతన్య మహాప్రభువును పొందుతాడు.
నిద్రపోకుండా విన్నారా మరి? కొంతమంది ఇంకా నిద్రపోతున్నారు. ఈ రథోత్సవ వర్ణనను వినినవాడు తప్పక శ్రీ చైతన్య మహాప్రభువును పొందుతాడు. భక్తియుత సేవ యందు, భగవత్ ప్రేమ యందు సుదృఢమైన నమ్మకాన్ని పొందగలిగే ఉన్నతమైన స్థితిని కూడా అతడు చేరుకుంటాడు. శ్రీ రూప రఘునాథుల పాదపద్మాలను ప్రార్థిస్తూ వారి కరుణనే సర్వదా ఆశిస్తూ కృష్ణదాస కవిరాజ గోస్వామి అయిన నేను వారిని అనుసరిస్తూ ఈ చైతన్య చరితామృత గ్రంథాన్ని రచిస్తున్నాను. శ్రీ చైతన్య చరితామృతమునందలి రథయాత్రలో మహాప్రభువుల పారవశ్య నృత్యం అనే మధ్యలీలలోని 13వ అధ్యాయానికి భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే